సిపిఐతో పొత్తుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు సిపిఐ నేత నారాయణ. కమ్యూనిస్టులతో పొత్తు లేకపోవడం వల్లే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం దీన్ని గుణపాఠంగా తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ, ఏపీలో ఒక్కో లోక్సభ స్థానంలో సిపిఐ పోటీ చేస్తుందని సిపిఐ నేత నారాయణ స్పష్టం చేస్తున్నారు. తెలంగాణ దాదాపుగా వామపక్షాలకి దాదాపు 90 to 100 సీట్లలో 1000 ఓట్ల నుంచి 10,000 ఓట్ల దాకా ఉంటాయి. మన తెలంగాణ పని తప్పకుండా ఉంటాయి. మేము ఒకటి గెలిచడానికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరించిన మాట వాస్తవే. కానీ మా ఓట్లు కూడా యాడ్ అయినాయి. యాడ్ అయిపోతే మంచి మెజారిటీ వచ్చింది. పెద్ద మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకు చెప్తానంటే ఎంత కష్టపడినా ఒక ఐక్యంగా నిలబడినాం కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీన్ని కేంద్ర కాంగ్రెస్ పార్టీ గుణపాఠంగా తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక ఎంపీ సీటుకి, తెలంగాణలో ఒక ఎంపీ సీటుకి పోటీ చేస్తాం. ఇది మా కేంద్ర పార్టీ నిర్ణయించని చెప్తున్నా. కింద వచ్చేటికి చర్చలు జరుగుతాయి. మళ్ళా